హలో నా ముఖ్యంగా గత 4 రోజుల నుండి లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు అక్రమంగా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు అనే కొంతమంది అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. కేవలం ఒక రాజకీయ పార్టీకి చెందిన ఒక వ్యాపారి అతనికి పెట్రోల్ పంపులో డీజిల్ పట్టి ఉంచలేదు అనే ప్రధానమైన ఉద్దేశం మీద మేము ఈ అనంతపురం లారీ ఓనర్స్ అసోసియేషన్ మీరు ఎట్లా నడుపుకుంటారో చూస్తాము. మదనపల్లి వాళ్ళు, కోలార్ వాళ్ళు, చింతామణి వాళ్ళు నా బంకులో వచ్చి డీజిల్ పడతారు, మీరు పట్టరు అనే ఉద్దేశం మీదే ఇవన్నీ సృష్టిస్తున్నాడు. ప్రధాన కారణము ఇక్కడ నుంచి మీరే చెప్పండి. దాదాపు 8 కిలోమీటర్లు ఆలమూరు గ్రామం ఉంది, అక్కడ పెట్రోల్ పంప్ ఉంది. నేషనల్ హైవే వదిలిపెట్టి 8 కిలోమీటర్ల దూరం పోయి మా లారీ వచ్చేది కేవలం 1 లీటర్కి 3 కిలోమీటర్లు వస్తుంది. ఈరోజు అవన్నీ పరిగణలోకి తీసుకోకుండా అతని పెట్రోల్ పంపులో డీజిల్ పట్టలేదు అనే ప్రధాన ఉద్దేశం మీద ఈరోజు 250 మంది లారీ ఓనర్లు దాదాపు 1000 లారీలు 300 కోట్ల రూపాయలతో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి ఉపాధిస్తున్నాం. ఈరోజు మెకానిక్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, క్లీనర్లు కావచ్చు, అనేక మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు మేము 300 కోట్ల రూపాయలతో ఇక్కడ లారీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని అందరము ఐకమత్యంగా మేము ఉపాధి కల్పిస్తుంటే ఈరోజు మా పొట్టలు కొట్టాలనే ఉద్దేశం మీద ఈరోజు కొంతమంది రాజకీయ పార్టీతో సంబంధాలు పెట్టుకొని ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. 3-4 రోజుల నుంచి ఒక విచిత్రమైన సంఘటనలు మా పైన ఆరోపణలు చేస్తున్నారు. మేము లారీ అసోసియేషన్ వాళ్ళు దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నామని, దౌర్జన్యంగా కొడతాండామని, దౌర్జన్యంగా లారీలు పట్టుకొని మేము పార్కింగ్లో పెడతాండామనే దురుద్దేశంతో మా పైన ఆరోపణలు చేసి మా పైన బురద చల్లుతున్నారు. దానికి వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మా మిత్రులు ఈరోజంతా కలిసి మీడియాకు తెలియజేయడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాము. మాది ఏ పార్టీ కాదు, ఏ కులం కాదు, మాది లారీ కులం. మేము లారీలతోనే బతుకుతున్నాం, లారీలతోనే నడుపుకొని మా జీవనోపాధి గడిస్తున్నాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, దాదాపు 800 లారీలు మా ఉన్నాయి, 350 మంది ఓనర్లు ఉన్నాం. దాన్ని 2000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా దాని మీద ఆధారపడి బతుకుతున్నాం. అట్లాంటి బతుకు పైన మా వేటేయాలనే ఉద్దేశంతో డీజిల్ విషయంలో కానీ, ఆడ మండీలు లోడింగ్ విషయంలో కానీ మా లారీలకు పోయినప్పుడు లోడ్ ఇవ్వకోకుండా ఆపుతున్నారు. మా ఆపి వాళ్ళు ఇతర బయర్ల నుంచి వచ్చిన లారీలు 10-15 కంటిన్యూగా తిరుగుతూ ఉంటే ఆ లారీలు ఆపి మా లారీలకి ఇమ్మని చెప్పి మేము రిక్వెస్ట్ చేసి అడిగాం. ఆ రోజు 4-5 రోజుల నుంచి టమోటా మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి యథాదిష్టిగా మా లారీలు అక్కడ లోడింగ్కి వెళ్తుంటాయి. దాదాపు 800 లారీలు 1000 లారీలు మాకు ఉన్నాయి. ప్రతి సంవత్సరము సానుకూలంగానే వాళ్ళు వ్యవహరిస్తా మేము వ్యవహరిస్తా అంటే మా బండ్లు పోయిన తర్వాతే బయట బండ్లకు లోడింగ్ ఇస్తా అంటే వాళ్ళు మాకు అనుకూలంగా ఉండ్రి. కానీ ఈ సంవత్సరము ఏం జరిగిందో ఏమో మా బండ్లని రానీకోకుండా బయ్యర్లు, కొంతమంది మండీ వాళ్ళు బయట బండ్లు తెచ్చుకొని లోడ్ చేసుకుంటా అంటే వాళ్ళని మండీ ప్రెసిడెంట్ని, వాళ్ళకు యూనియన్ ఉంది, వాళ్ళని పెద్దని పిలిపించి ఇదే అసోసియేషన్లో కూర్చోబెట్టి సంప్రదింపులు జరిపాం. ఏమండి మా బండ్లు చాలా వరకు నిలబడుతున్నాయి, గతంలో కంటే ఎక్కువ నిలబడుతున్నాయి. దాదాపు డైలీ 100 బండ్లు లోల్ అయితే దాదాపు 60-70 బండ్లు మావి లోళ్ళకు పోయేవి. 30 బండ్లు బయట లారీలు తెచ్చి వేరే రాష్ట్రాల బండ్లు బయట లోడింగ్ పంపించేటోళ్ళము. కానీ ఈ సంవత్సరము దాని విరుద్ధంగా తయారైంది. 30 లారీలు మావిపోతా అంటే 70 లారీలు వాళ్ళవి పోతున్నాయి. రైతులకు నష్టం జరుగుతుంది లారీ వల్ల అని చెప్పేసి దుష్ట ప్రచారం చేసి రోడ్ ఎక్కి వాళ్ళను లేదా బైఠాయించి చాలా వరకు దాన్ని దాదాపు 2 గంటల పాటు మేము వీళ్ళతో ఇప్పుడు బయలర్లకు కానీ మండి ఓనర్లకు కానీ మీ ద్వారా మేము తెలియజేసుకున్నాము. ఈ న్యూస్ చూసుకొని వాళ్ళు మారితే చాలండి.
ఈఎంఐలు కట్టేది కూడా బరువుగా ఉంది. మీ ద్వారా వాళ్ళకి తెలుసుకొని మాకు లోడింగ్ మాకు సక్రమంగా అనుకూల